హాయ్ అందరికీ. ఈరోజు అయితే మనం ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ మన హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగింది. సో దాని గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. బిఫోర్ డైవింగ్ ఇన్ టు ద వీడియో, సో వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి, అలాగే అక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, అలాగే బెల్ సింబల్ క్లిక్ చేయండి. సో మనమైతే ఇప్పుడు మార్నింగ్ స్టార్ట్ అవుతున్నాం. టైం వచ్చేటప్పటికి మనకి ఇప్పుడు 8 o'clock అవుతుంది. సో మనం అక్కడికి ఎంట్రీ స్టార్టింగ్ 8:30కి స్టార్ట్ అవుతుంది అనమాట, క్రికెట్ గ్రౌండ్లో అది. సో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం అన్నా ఉప్పల్ స్టేడియం అన్నా రెండు ఒకటే. సో మనమైతే ఫస్ట్ టికెట్ ఎక్కడ తీసుకున్నామంటే జింకానా గ్రౌండ్స్కి వెళ్ళి మన ఆన్లైన్లో తీసుకున్న టికెట్ క్యూఆర్ కోడ్ చూపిస్తే వాడు స్కాన్ చేసి మనకి ఫిజికల్ టికెట్ ఇచ్చాడు. సో మనమైతే ఇప్పుడు మెట్రో ఎక్కబోతున్నాము. సో మనం ఇప్పుడు మెట్రో ఎక్కి మనం ఇప్పుడు ఎక్కడ దిగాలంటే మనకి డైరెక్ట్ స్టేడియం అనే మెట్రో ఉంటుంది, స్టేషన్ స్టాపు. సో డైరెక్ట్ అక్కడ దిగితే సరిపోతుంది. మీరు చూసారు కదా నాతో పాటు ఎంతమంది ఎక్కారో. సో కొంతమంది బ్లూ జెర్సీ వేసుకొస్తున్నారు, కొంతమంది సిఎస్కే జెర్సీ చూసారు కదా, కొంతమంది ఐపీఎల్ జెర్సీలు అన్నీ వేసుకొస్తున్నారు. సో మనమైతే ఇక్కడ మనం మెట్రోలో స్టార్ట్ అయ్యాము. మనం ఇప్పుడు డైరెక్ట్ ఒకే ఒక్క స్టాప్ డైరెక్ట్ స్టేడియంలో దిగుతాం కరెక్ట్గా. సో మన స్టాప్ అయితే వచ్చేసింది, మనమైతే ఇప్పుడు దిగుతున్నాము. ఇదే మన స్టేడియం మెట్రో స్టాప్ అనమాట. సో మనమైతే లిఫ్ట్లోంచి వెళ్తున్నాము. ఒక్కసారి క్రౌడ్ చూడండి ఎంత హెవీగా ఉందంటే, ఇంకా మ్యాచ్ స్టార్ట్ అవ్వడానికి చాలా టైం ఉంది. మనం 8:15 కల్లా వచ్చేసాము. సో మ్యాచ్ అయితే 9:30కి అలా స్టార్ట్ అవుతుంది, కానీ లోపలికి అలౌ చేయడం అయితే 8:30కి అలౌ చేస్తారనమాట. సో మనమైతే ఇప్పుడు మనం కిందకి వెళ్తున్నాం అనమాట. ఒక్కసారి కింద ఎన్విరాన్మెంట్ చూడండి, ఆ క్రౌడ్ చూడండి, ఎంత హెవీ క్రౌడ్ అంటే కింద మామూలుగా లేదు అసలు. అసలు మన ఇండియన్సే కాదు, ఇంగ్లాండ్ నుంచి కూడా చాలామంది వచ్చారు, ఎందుకంటే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ కదా. సో మనమైతే వెళ్తున్నాము. ఆల్రెడీ ఇక్కడ మా కొలిగ్ ఒక ఆయన వెయిట్ చేస్తున్నాడు అనమాట. సో ఇద్దరం కలిసి లోపలికి వెళ్ళాలి. సో అతన్ని వెతుకుతున్నా అనమాట. ఒకసారి ఆ క్రౌడ్ చూడండి, ఆ జెర్సీలు, ఫ్లాగ్స్, నెక్స్ట్ ఇక్కడ మొహం మీద ఇట్లాగ ఫ్లాగ్ కలర్స్ వేస్తారనమాట. అది నెక్స్ట్ ఇదిగో మొత్తానికి అతనైతే కలిసాడు. సో మేమైతే తీసుకుంటున్నాము అనమాట, జెర్సీలు తీసుకుందామని వెళ్తున్నాము. సో మనకైతే జెర్సీలు ఇక్కడ మేమున్న ప్లేస్ నుంచి కాకుండా కరెక్ట్గా మెట్రో బ్యాక్ సైడ్ అయితే అక్కడ కొంచెం మంచి రేట్స్కి వస్తున్నాయంట. సో అక్కడికన్నా వెళ్ళాము. ఏ జెర్సీ అయినా మనకి 200 రూపీస్ చెప్తున్నాడు. సో మనమైతే గట్టిగా బేరం ఆడితే 150 రూపీస్కి ఫైనల్ చేసుకున్నాడు. సో నేనైతే జెర్సీ తీసుకున్నాను, నాతో పాటు ఆయన కూడా తీసుకున్నాడు. సో నేనైతే జెర్సీ నెంబర్ 18 విరాట్ కోహ్లీ నెంబర్ 18. సో అదైతే నేను తీసుకున్నాను. సో మొత్తానికి వేసుకుంటున్నాను, సరిపోతుందా లేదా అని. చిన్నప్పటి నుంచి ఎక్కువ టీవీలో లైవ్ మ్యాచెస్ చూస్తుంటే, బాల్ టు బాల్ చూస్తుంటే అసలు అనుకునేటోడిని, అబ్బా ఒక్కసారైనా మనం స్టేడియంలో మ్యాచ్ చూస్తామా, ఎప్పుడు చూస్తాము అని. సో ఫైనల్లీ ఆ డే అయితే వచ్చేసింది. ఫస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ నేను చూడబోయేది. ఐపీఎల్ అయితే ఒక మ్యాచ్ పంజాబ్ వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్ చూశాను. అది ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేశాను, అది కూడా చూడండి. ఇక్కడ నేను కార్డ్స్లో యాడ్ చేస్తాను. సో ఇదైతే ఫస్ట్ మ్యాచ్ అనమాట, ఇంటర్నేషనల్ మ్యాచ్ నేను చూడబోతుంది. చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా. ఆ క్రౌడ్ అయితే విపరీతమైన క్రౌడ్ ఉంది, చాలా ఎక్కువ ఉంది క్రౌడ్. సో మనమైతే ఇప్పుడు అది మన మొహానికి అది ఆ పెయింట్ అయితే వేస్తున్నాం. సో ఇదైతే అదే ఫేస్కి రాసే పెయింటే అంట, మంచిదే అన్నాడు. ఓకే మనమైతే ఏం చేసుకున్నాము. దీని కాస్ట్ ఎంత అనుకుంటున్నారు కదా, దీని కాస్ట్ 50 రూపీస్ అనమాట. సో 50 రూపీస్కి మా ఇద్దరికి వేసాడు అనమాట. సో మొత్తం అడిగాము, ఓకే అన్నాడు. సో మనమైతే గేట్ నెంబర్ 4, 5 దగ్గరికి వెళ్ళాలి. సో మన టికెట్ అయితే తీసుకుని 4, 5 లైన్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. సో లైన్ అయితే ఇదనమాట, ఫుల్ క్రౌడ్ ఉన్నారు. అదిగో మనకున్న టికెట్ వాడైతే పైన చింపేసి ఇచ్చాడు. సో మళ్ళీ లోపలికి వెళ్తున్నాము. లోపల ఏంటంటే మొత్తం చెక్ చేస్తారనమాట. మనం వాటర్ బాటిల్ పట్టుకెళ్ళకూడదు, ఫుడ్ ఐటమ్స్ పట్టుకెళ్ళకూడదు, నెక్స్ట్ అలాగే తినే ఐటమ్స్ ఏవి ఫుడ్ ఐటమ్స్ పట్టుకెళ్ళకూడదు, లిక్విడ్ ఐటమ్స్ ఏం పట్టుకెళ్ళకూడదు. నెక్స్ట్ అలాగే బ్లూటూత్ స్పీకర్ కానీ, బ్లూటూత్ హెడ్ ఫోన్స్ కానీ, అలాగే నెక్స్ట్ ఇంకేమున్నాయి, పవర్ బ్యాంక్ కూడా పట్టుకెళ్ళకూడదు. ఛార్జరు, పవర్ బ్యాంకులు ఏమీ అలౌడ్ లేదు అసలు. ఎలక్ట్రానిక్స్ సంబంధించిన ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్, వాటర్ అసలు ఏమీ అలౌడ్ లేదు. అతను వచ్చిన అతను బ్లూటూత్ హెడ్ ఫోన్స్ తీసుకొచ్చేసాడు, కానీ సెక్యూరిటీలో దొరకలేదు. అందుకని మనం షూ స్లిప్పర్స్ ఓకే వేసుకోవచ్చు, అది పెద్ద ప్రాబ్లం లేదు. కానీ నెక్స్ట్ ఫ్లాగ్ ఒకటి పట్టుకెళ్ళచ్చు. ఫ్లాగ్ కూడా స్టిక్ లేకుండా పట్టుకెళ్ళాలట, ఓన్లీ ఫ్లాగ్ ఒకటే పట్టుకెళ్ళాలట, కర్రలు అలాంటివి ఏం పట్టుకెళ్ళకూడదట దాంతోపాటు. సో మనమైతే లోపలికి వెళ్తున్నాము. మనమైతే స్టెప్స్ ఎక్కి లోపలికి వెళ్తున్నాము. ఇప్పుడు మనం దాటింది ఏంటంటే కింద విఐపీది ఉందనమాట. సో అది దాటి ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాము. సో ఇదనమాట ఎంట్రీ. ఫైనల్లీ మనమైతే వచ్చేసాము. ఇక్కడైతే మనకి 20 లీటర్ వాటర్ క్యాన్స్ ఉన్నాయి కదా, మనకి వాటర్ సప్లై అయితే ఫ్రీ వాటర్ సప్లై ఉంది.
సప్లై అంటే వాళ్ళు వచ్చి ఏమి ఇవ్వరు కానీ మనం వెళ్ళి తెచ్చుకోవాలి. సో ఇదనమాట, మనమైతే లోపలికి వచ్చేసాము. సో ఇక్కడ టికెట్ ఎలాగంటే మన టికెట్ మీద టికెట్ నెంబర్ కానీ సీట్ నెంబర్ కానీ ఏమీ ఉండవు. ఇది ఒకటి గుర్తుంచుకోండి, మనం ఏ క్రికెట్ స్టేడియంకి వెళ్ళినా రూల్స్ వేరు ఉంటాయేమో కానీ మన హైదరాబాద్ క్రికెట్ స్టేడియం రూల్స్ ఏంటంటే మనకి ఫ్రీ అదే టికెట్ మీద ఎటువంటి సీట్ నెంబర్ ఉండదు, ఎటువంటి రో నెంబర్ ఉండదు. మనమే వెళ్ళాలి, మనమే ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ కూర్చోవాలి. అందుకే ఎర్లీగా వెళ్ళాలంటారు మన హైదరాబాద్లో మ్యాచెస్ ఉంటాయి. సో మనం ఎంత తొందరగా వస్తే, ఎంత జల్దీ వెళ్తే అంత మంచి సీట్ దొరుకుతుంది, ఫ్రంట్ కూర్చోవచ్చు. సో ఏంటంటే ఒక్కొక్క టికెట్ ప్రైస్కి ఒక్కొక్క రేట్ ఉంటుంది కదా. సో మనమున్న టికెట్ ప్రైస్ అయితే అరౌండ్ 700 రూపీస్ అనమాట. సో ఇప్పుడు మనం కూర్చున్న ప్లేస్ 700ది, మన పైన ఉన్నదేమో 200 రూపీస్ అనమాట. సో అసలు 200 రూపీస్ టికెట్ కొన్న వాళ్ళకి మా ప్లేయర్స్ అందరూ చీమల లెక్క కనబడతారు. సో బెటర్ ఇప్పుడు టికెట్ మీరు తీసుకోవాలనుకున్నా మీరు ఏం చేస్తారంటే మిడిల్ సీట్ కానీ లేకపోతే ఇంకా దగ్గరికి కానీ తీసుకోండి, కానీ పైకి మాత్రం అస్సలు చేసుకోకండి. అది వేస్ట్, టైం వేస్ట్. మళ్ళీ అసలు ఎవ్వరూ కనపడరు. నెక్స్ట్ ఇదైతే మనమైతే లోపలికి ఎంటర్ అయ్యాము. ఇప్పుడే మన వాళ్ళందరూ లోపలికి వచ్చారు, ఇంగ్లాండ్ టీం వాళ్ళు కూడా వచ్చారు. మ్యాచ్ స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ బాల్ అనమాట ఇది. సో అది ఎస్ఎస్వి జైస్వాల్ గిల్ బ్యాటింగ్ అనమాట. సో వచ్చి రాగానే 4 కొట్టాడు ఎస్ఎస్వి జైస్వాల్. సో ఇదనమాట. నెక్స్ట్ మనకి ఏంటంటే మొత్తం స్టేడియం అంతా చూసి ఏంటబ్బా ఇంత ఖాళీగా ఉంది, ఓకే టెస్ట్ మ్యాచ్ అంటే ఇలాగే ఉంటుందిలే అనుకున్నా. కానీ వన్స్ మ్యాచ్ స్టార్ట్ అయ్యాక, జనాలు రావడం స్టార్ట్ అయ్యాక, మ్యాచ్ ఎండింగ్ వచ్చేటప్పటికల్లా అసలు మ్యాచ్ ఎండింగ్ కూడా కాదు, మ్యాచ్లో ఒక 10-15 ఓవర్లు అయ్యేటప్పటికి మొత్తం స్టేడియం మొత్తం ఫుల్ అయిపోయింది. అది కూడా చూస్తారు కదా, వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీకు కనిపిస్తారు. ఫుల్ క్రౌడ్ ఉంటుంది. నేను అది చూసి దూరం నుంచి చూసి భారత్ అంటే భారత్ ఇండియా కదా అట్లా రాసిరు అనుకున్నా, కాదా స్పాన్సర్డ్ అంట భారతీ సిమెంట్. సో ఇదనమాట. సో మనం కూర్చున్నది అయితే ఈస్ట్ పెవిలియన్ అనమాట. ఈస్ట్ పెవిలియన్ పైన ఉంది. సో ఎప్పుడైనా సరే మీరు టెస్ట్ మ్యాచెస్ కానీ ఇండియా మ్యాచెస్ కానీ ఏమన్నా ఉంటే ఈస్ట్ సైడే బుక్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఎండ తొందరగా రాదు. మన వైపు నుంచి ఎండ అటువైపు వెళ్తుంది కానీ మనకి ఎండ అంత ఎక్కువ రాదు స్టేడియంలో. సో బెటర్ మీరు ఈస్ట్ పెవిలియన్ సైడ్ తీసుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి మ్యాచ్లో వాటర్ బాటిల్స్ ఇలాంటివి ఏమీ లోపలికి అలౌ చేయరు, అక్కడే కొనుక్కోవాలి. అక్కడ కొనుక్కున్న వాటర్ బాటిల్స్ కూడా కాస్ట్ ఎంఆర్పి రేట్ ఉండదు, కొంచెం అటు ఇట్లో ఎక్కువే ఉంటుంది. నెక్స్ట్ ఫుడ్ ఐటమ్స్కి వచ్చేటప్పటికి ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు. ఏ ఐటమ్ అయినా మినిమం 100 రూపీస్, 100, 120, 150, 200 రేంజే. మనకి 100 తక్కువలో మనకి ఓన్లీ చిప్స్ ప్యాకెట్ దొరుకుతుంది, చిప్స్ ఆర్ పాప్కార్న్, అది 50 రూపీస్ అనమాట. సో ఇదనమాట. చాలామంది అక్కడ జెర్సీ బ్లూ జెర్సీ వేసుకున్నారు, వైట్ జెర్సీ వేసుకున్నారు, కొంతమంది ఐపీఎల్ జెర్సీలు వేసుకున్నారు, కొంతమంది మామూలు సివిల్ డ్రెస్సుల్లో వచ్చారు. సో కెమెరామ్యాన్ అయితే ఇదిగో మా పక్కనే ఉన్నాడు కెమెరామ్యాన్. సో కెమెరా అస్తమానం ఆ వైపు తిప్పుతాడేమో అని చూసాం కానీ లాస్ట్ వరకు అసలు మా సైడే రాలేదు, కెమెరా చూపించలేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కెమెరామ్యాన్ అందరినీ చీరప్ చేస్తున్నాడు అనమాట. సడన్గా ఒకసారి కెమెరా తిప్పుతాడు, జూమ్ చేస్తాడు, అక్కడ డిస్ప్లే అవుతుంది కదా ఎల్సీడీ స్క్రీన్లో. సో ఎల్సీడీ స్క్రీన్లో ఏదైతే డిస్ప్లే అవుతుందో అదే మనకి టీవీలో కూడా టెలికాస్ట్ అవుతుంది అనమాట. సో టీవీలో టెలికాస్ట్ అవ్వడానికి ఇక్కడ లైవ్ చూసిన మ్యాచ్కి మనకి డిఫరెన్స్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ఒక 8 సెకండ్స్ గ్యాప్ ఉంటుంది అంతే. మిగతా 8 సెకండ్స్ డిలే ఉంటుంది మనకి లైవ్లో అంతే, మిగతాదంతా సేమ్. నెక్స్ట్ పోలీసులు అయితే ఫుల్గా ఉన్నారు. నెక్స్ట్ ఫ్యాన్స్ అయితే గట్టిగా ఫుల్ అరుపులు కేకలు బీభత్సంగా ఉందన్నమాట. సో అదిగోండి, అది పాప్కార్న్ ఉంది కదా, ఆ పాప్కార్న్ 100 రూపీస్ అనమాట. మామూలు చిన్న పాప్కార్న్ ప్యాకెట్ అయితే 50 రూపీస్ ఉంది. సో మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది. నేను అనుకున్నాను ఏంటి జనాలు రావట్లేదు అనుకున్నాను, కానీ బాగానే మొత్తం ఫిల్ అయిపోయారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి చాలామందికి అనుకుంటాము మనకి టీవీలో వచ్చినట్టే కామెంటరీ కూడా బయటకి ఇక్కడ స్టేడియంలో ఉన్న వాళ్ళకి వినిపిస్తుంది అనుకుంటాం అని చాలామంది అనుకుంటారు. బట్ యాక్చువల్ రియల్ థింగ్ ఏంటంటే మనకి కామెంటరీ కొంచెం కూడా మనకి వినపడదు. కామెంటరీ మనకి 2 సార్లు వినపడుతుంది. ఒకటి ఎవరైనా అవుట్ అయినప్పుడు, లేకపోతే వైడో, లేకపోతే 6, 4 ఉన్నప్పుడు అదొక్కసారి. నెక్స్ట్ రెండోది ఎప్పుడు వినపడుతుంది అంటే లంచ్ బ్రేక్ ఇచ్చినప్పుడు లంచ్ బ్రేక్ అని, లేకపోతే టీ బ్రేక్ ఉన్నప్పుడు టీ బ్రేక్ అని, ఇలాంటి అనౌన్స్మెంట్లు చేయడానికి. నెక్స్ట్ 6, 4 వచ్చినప్పుడు చెప్పడానికి 2 సార్లు మాత్రం వినపడుతుంది అంతే. ఇంకే మామూలు టైంలో అసలు కామెంటరీ ఏముండదు. మొత్తం క్రికెట్, రియల్ క్రికెట్ అంటే మనం జస్ట్ మొత్తం అంతా ఎటువంటి సౌండ్ సిస్టమ్ కానీ ఎటువంటి ఏముండదు, రియల్ క్రికెట్ అంతే. వాళ్ళు మాట్లాడుకునేవి కూడా మనకి ఒక్కొక్కసారి క్రౌడ్ సైలెంట్గా ఉంటే మనకు కూడా వినిపిస్తాయి.
నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి స్కోర్ చూడడానికి అయితే పక్కన అక్కడ ఒక బోర్డు ఉంటుంది. సో అక్కడ పెద్ద బోర్డు డిస్ప్లే అవుతుంది. మనం ఇక్కడ కూర్చున్నాం కాబట్టి మనకు ఆపోజిట్లో, వాళ్ళకి కూర్చున్న వాళ్ళకి మన సైడు ఇలాగ బోర్డ్స్ ఉంటాయి, ఎల్సిడి పెద్ద పెద్ద బోర్డ్స్. సో స్కోర్ ఎప్పటికప్పుడు మనం దాంట్లో చూసుకోవచ్చు, మ్యాచ్ అయితే లైవ్ చూసుకోవచ్చు దీంట్లో. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి మ్యాచ్ ఆడుతున్నప్పుడు కొంతసేపు ఇక్కడ బ్యాటింగ్ చేస్తారు, తర్వాత మళ్ళీ బౌలర్ ఎండ్ సైడ్ వస్తారు, ఇటు సైడ్ బ్యాటింగ్ చేస్తారు. ఎందుకంటే అలా చేయడం వల్ల పిచ్ అనేది ఈక్వల్గా ఉండాలి, అన్ఈవెన్ ఉండడానికి అట్లా చేస్తారట. సో మనకి టీవీలో చూసినప్పుడు మనకు బ్రేక్ ఇచ్చేస్తారు అని మనకు ఐడియా ఉండదు, బట్ రియల్గా అయితే అది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఐపీఎల్లో అయితే ఫుల్ మ్యూజిక్ సిస్టమ్, డీజే సిస్టమ్ ఉంటుంది, ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ కామెంటరీ కూడా చీరప్ గట్టి గట్టిగా మంచిగా చీర్ చేస్తూ ఉంటారు మనందరినీ. నెక్స్ట్ అలాగే చీర్ గర్ల్స్ ఉంటారు, ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, అంతా సేమ్. అప్పుడు ఆ మ్యాచ్కి ఈ మ్యాచ్కి ఒకటే ఉంటుంది, కానీ కాకపోతే ఐపీఎల్కి కొంచెం హడావుడి ఎక్కువ ఉంటుంది, కాస్ట్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఐపీఎల్ మ్యాచెస్లో సాంగ్స్ మాత్రం అసలు మ్యాచ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సాంగ్స్ అయితే వస్తూనే ఉంటాయి. సాంగ్స్ కంటిన్యూస్గా ఉంటుంది, ఎక్కడ బోర్ కొట్టకుండా. పైగా ఇప్పుడు మనం కూర్చున్న సీట్ ఐపీఎల్ మ్యాచ్లో ఒక 5,000 6,000 రేట్ ఉంటుంది అనమాట. పైన చెప్పాను కదా 200 రూపీస్ అని, ఇప్పుడు టెస్ట్ మ్యాచ్లో 200 రూపీస్ అంటే పైది కదా. సో పైన ఉన్న టికెట్ అయితే మనకి ఐపీఎల్లో 800 900కి వస్తుంది. అంటే డిపెండ్స్ ఆన్ స్టేడియం అనమాట. అదే కోల్కతా ఈడెన్ గార్డెన్స్లో అయితే 400 రూపీస్కి వస్తుంది టికెట్. మనకైతే హైదరాబాద్లో స్టార్టింగే 600, జిఎస్టీ ఇవన్నీ కలిపి 700 వరకు అవుతుంది. 700 800 కూడా అవ్వచ్చు. దాంట్లో ఏంటంటే మళ్ళీ దాంట్లో కూడా 2 ఆప్షన్స్ ఉంటాయి. ఐపీఎల్లో అయితే మనకి ఫిజికల్ టికెట్ మనకు పోస్ట్లో వచ్చినట్టు పెట్టుకోవచ్చు, దానికి 150 రూపీస్ 200 ఎక్స్ట్రా అవుతుంది. అదే మనం ఇప్పుడు టెస్ట్ మ్యాచ్కి తీసుకున్నట్టే మనం ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుని ఆ క్యూఆర్ కోడ్ జింకానా గ్రౌండ్స్లో చూపిస్తే వాళ్ళైతే మనకి ఫిజికల్ టికెట్ ఇస్తారు. ఇక్కడ చూసారు కదా ప్లేయర్, అతని పేరు అందరూ గ్రౌండ్లో క్రౌడ్ అంతా అరుస్తుంటే హాయ్ చెప్తున్నాడు. అదిగోండి అతను జెర్సీ నెంబర్ 17, అదే మన ఇండియాలో 17 నెంబర్ జెర్సీ అంటే రిషబ్ పంత్. సో ఇక్కడైతే 17 జెర్సీ, అతను ఎవరో తెలుసా మీకు? అతని పేరే బెన్ మాథ్యూ డకెట్ అనమాట, ఇంగ్లాండ్ క్రికెటర్. సో అదనమాట. మనమైతే నేను ఇక్కడ టెస్ట్ మ్యాచ్కి వచ్చేటప్పుడు కొటేషన్ చదివాను అనమాట. ఏంటంటే రియల్ మెన్ ఎంజాయ్స్ ది టెస్ట్ క్రికెట్ అట. సో అంటే అదొక జెంటిల్మ్యాన్ గేము, ఎవరు పడితే వాళ్ళు ఎంజాయ్ చేయలేరు, రియల్ క్రికెట్ ఫ్యాన్స్ అయితేనే ఎంజాయ్ చేస్తారని దాని మీనింగ్ వస్తుంది అనమాట. సో చాలామంది ఏమనుకుంటారంటే టెస్ట్ మ్యాచ్ అంటే అబ్బో మన పేషెన్స్ లెవెల్ని చెక్ చేస్తుంది, మామూలు పేషెన్స్ కాదు, చాలా పేషెన్స్ ఉండాలి మ్యాచ్ చూడడానికి అనుకుంటాం. కానీ నిజంగా ఈరోజు జరిగిన మ్యాచ్ చూశాక నా ఒపీనియన్ మారిపోయింది. నిజంగా అసలు యశస్వి జైస్వాల్ ఉన్నంతసేపు మంచిగా ఆడాడు, అవుట్ అయిపోయాడు. తర్వాత గిల్ అయితే మంచిగా స్కోర్ చేశాడు. సో ఎక్కడా కూడా నాకు ఒక టెస్ట్ మ్యాచ్ చూస్తున్న ఫీలింగ్ అయితే కలగలేదు. ఒక T20 మ్యాచ్ లేకపోతే ఒక ఓడి మ్యాచ్ చూస్తున్నట్టు అనిపించింది నాకు. మంచిగా ఆడారు, ఎక్కడ బోర్ కొట్టలేదు నాకైతే. సో ఫస్ట్ టైం అనమాట నా లైఫ్లో టెస్ట్ మ్యాచ్ ఇలా లైవ్లో చూడడం. అసలు నేను టెస్ట్ మ్యాచ్ కూడా బాల్ టు బాల్ చూసేటోడిని, అంత క్రికెట్ అంటే చాలా ఇష్టం అనమాట. సో ఫస్ట్ టైం లైవ్లో చూస్తుంటే ఆ ఎగ్జైట్మెంట్ లెవెలే వేరనమాట. సో ఇంకోటి ఏంటంటే దయచేసి మ్యాచ్కి వెళ్ళేటప్పుడు క్యాప్ తీసుకెళ్ళండి. ఐదర్ ఇట్ ఈస్ రౌండ్ క్యాప్ ఆర్ నార్మల్ క్యాప్ అయితే తీసుకెళ్ళండి. ఎండ ఇప్పుడైతే లేదు, కానీ మ్యాచ్ మధ్యలోకి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం ఆ టైంకి ఎండ స్టార్ట్ అవుతుంది కొంచెంగా. బై లక్ ఏంటంటే మా వరకు రాలేదు ఎండ, అదొక్కటి కొంచెం లక్. మా కింద వరకు వచ్చింది, కానీ మా వరకు అయితే ఎండ అంత ఎక్కువ అయితే లేదు. మా కింద ఉన్న వాళ్ళందరూ కూడా లేచి వెళ్ళిపోతున్నారు, కానీ మా వరకు అయితే ఎండ రాలేదు. అదొక లక్ పాయింట్ అని చెప్పాలి. ఇంకోటి క్యాప్ ఉండడం వల్ల చాలా బెనిఫిట్ అయిందనమాట. నెక్స్ట్ పోలీసులు అయితే అస్తమానం తిరుగుతూనే ఉన్నారు. ఇంగ్లాండ్ ప్లేయర్స్ కూడా చాలామంది ఉన్నారు, నేను చూపిస్తాను ఈ వీడియోలో. అంటే ఇంగ్లాండ్ ప్లేయర్స్ అంటే మన దగ్గరలో వచ్చి నించుంటున్నారనమాట. ఇక్కడ నాకు దరిద్రమో లేకపోతే ఏంటో నాకైతే అర్థం కాలేదు, కానీ ఇప్పుడు మనం కూర్చున్న దగ్గర ఫీల్డింగ్ చేసే ఇందాక బెన్ డకెట్ కానీ, నెక్స్ట్ టామ్ హట్లీ కానీ, ఆ తర్వాత అహ్మద్ కానీ, ఇలా ముగ్గురు నించున్నారు ఇక్కడ. ముగ్గురు 3 క్యాచ్లు పట్టేశారు. ముగ్గురు ఇక్కడే చూసాం, నేను లైవ్లో చూశాను క్యాచెస్ అవి. అదనమాట. అలాగే ఇంగ్లాండ్ టీంని సపోర్ట్ చేయడానికి ఇంగ్లాండ్ కంట్రీ నుంచి కేవలం మ్యాచ్ చూడడానికే, టెస్ట్ మ్యాచ్ చూడడానికే వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, ఇంగ్లాండ్ సిటిజన్స్. నేను అది కూడా మీకు వీడియోలో చూపిస్తాను. ఇదిగో ఫ్లాగ్ పట్టుకుని మేమైతే చీర్ చేస్తున్నాము, మాకైతే స్టిక్ అలౌడ్ లేదన్నారు. సో అందుకని మేము మామూలుగానే ఫ్లాగ్ పట్టుకున్నాము. అసలు టు బీ ఫ్రాంక్ మ్యాచ్ జరుగుతున్నంతసేపు
ఎవరో ఒకళ్ళు ఇలా వీడియోలు తీసుకుంటూనే ఉన్నారు, ఫోటోలు తీసుకుంటూనే ఉన్నారు. సో వాళ్ళు తీసుకుంటున్నప్పుడు మనం తీసుకుంటే తప్పేంటి, మనం ఏమైనా అస్మాన్ రెగ్యులర్గా వస్తామా అని చెప్పి మనం కూడా తగ్గేదే లేదు. మనం కూడా ఫోటోలు వీడియోలు అయితే గట్టిగా తీసుకున్నాము. సో ఫోటో సెషన్ వీడియో సెషన్ అంతా అయిపోయి ఇంకా మ్యాచ్ మీద కాన్సన్ట్రేట్ చేద్దామని ఇంకా మ్యాచ్నే చూస్తున్నాము. సో ఈ గ్రౌండ్లో ఏంటంటే మనకి ఏంటది ఇంగ్లాండ్ టీంకి సపోర్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, ఇంగ్లాండ్ సిటిజన్స్, వాళ్ళతో అయితే సెల్ఫీలు మామూలుగా దిగట్లేదు అసలు. జనాలు మన ఇండియన్స్ ఫారినర్స్ని చూసి మరి తెగెళ్తున్నారనమాట చూడడానికి, ప్లస్ అలాగే ఫోటోలు తీసుకోవడానికి. నేను చూపిస్తాను వాళ్ళని కూడా వన్స్ మనము ఎప్పుడైనా అదే ఇప్పుడు బ్రేక్ ఇస్తారు కదా, బ్రేక్ ఇచ్చినప్పుడు చూద్దాం. సో 6 కొట్టారనమాట. సో అందుకని చెప్పి అరుస్తున్నాం మేము. ఓకే, ఇప్పుడైతే మనకి వరుసగా వికెట్లు అయితే పడుతూనే ఉన్నాయి, మన వాళ్ళు కొడుతూనే ఉన్నారు. సో వరుస పెట్టి ఒకరి తర్వాత ఒకరు అవుట్ అవుతూనే ఉన్నారు. సో మనకైతే ఇప్పుడు బ్రేక్ టైం ఇచ్చారనమాట. సో అందరూ నించున్నారు. సో మనం కూడా బ్రేక్కి వెళ్దామని చెప్పి సో ఇక్కడ నుంచి అయితే నించుని అటు వెళ్తున్నాం అనమాట. సో జనాలు కూడా ఇప్పుడు తగ్గారు, లైక్ మార్నింగ్తో కంపేర్ చేసుకుంటే. అంటే ఇంటర్వెల్ కదా, బ్రేక్ టైం కదా, సో సగం మంది వెళ్ళిపోయారు. ఇవన్నీ మేమైతే ఒక ప్యాకెట్ ఒకటి తీసుకున్నాము. ఇది 50 రూపీస్ అంట, మనకు బయట అయితే 20-30 రూపీస్ ఉంటుంది ఇది. సో ఈ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాము. సో ఇదైతే తినేసి నేను బయట రిఫ్రెష్మెంట్స్ ఎట్లుంటాయి ఏంటో నేను మొత్తం అది కూడా మీకు మొత్తం వీడియోలో చూపిస్తాను. సో ఓకే, మనమైతే అక్కడ బయట చూపించే ముందు మనకి జనాలు ఫ్లోటింగ్ అయితే బిభత్సంగా ఉందన్నమాట. అందరూ ఒకేసారి వెళ్తే మళ్ళీ మనం ప్లేస్లోకి రాలేమని చెప్పి ఆగాము. సో వెళ్ళినప్పుడు అయితే నేను అది కూడా మొత్తం షూట్ చేశాను, నేను అది కూడా చూపిస్తాను మీకు. సో అందరూ వచ్చాక మనం స్టార్ట్ అవుదామని చెప్పి ఆగా నేను. సో అదనమాట, ఇదిగోండి ఎండ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. సో అందరూ తల మీద కర్చీఫ్లు, కొంతమంది అయితే వాళ్ళు వేసుకున్న జెర్సీలు కూడా తీసేసి తల మీద పెట్టుకున్నారు. ఎండ మరీ ఎక్కువేం లేదు కానీ ఓకే, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది ఎండ. సో అదనమాట, మనకైతే ఇప్పుడు మ్యాచ్ ఎప్పటికప్పుడు స్కోర్ అంతే మనకు అక్కడ బోర్డు ఉంటుంది కాబట్టి అక్కడ చూసుకుంటున్నాము. సో నేనైతే ముందు అతనికి ఇచ్చి అసలు వ్యూ ఎట్లా ఉంటుందో చూద్దామని చెప్పి వీడియో ఒకటి తీయించుకున్నాను అనమాట ఇలాగా. సో ఇది ఒకటి అనమాట. నెక్స్ట్ అలాగే ఇప్పుడు నేను చూపిస్తాను. మనకి ఆడియన్స్ అయితే మొత్తం ఇగో ఎండలా పెట్టుకున్నారు. ఏదో వచ్చేటప్పుడు ఒక స్పెక్ట్స్ తీసుకున్నా కాబట్టి ఏదో కొంచెం బెటర్ అయింది. నాకైతే మొత్తం బ్రౌన్ షేడ్స్లోనే కనపడుతుంది. నాకు పెద్ద ఎండ అనిపించలేదు బికాస్ ఆఫ్ గ్లాసెస్ అనుకుంటా. సో ఇంకోటి ఏంటంటే ఒక్కసారి చూడండి జనాలు, నేను ఇందాక స్టార్టింగ్లో చూపించా కదా వీడియోలో. సో అప్పుడు ఎంత జనాలు ఉన్నారు, ఇప్పుడు ఎంత జనాలు ఉన్నారు ఒకసారి చూడండి. ఫుల్ అయిపోయారు మొత్తం. ఈ మ్యాచ్ అయిన తర్వాత నాకు తెలిసిన న్యూస్ ఏంటంటే మన వరల్డ్లోనే ఒక టెస్ట్ క్రికెట్కి హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ అటెండ్ అయ్యింది మన హైదరాబాద్లోనే. అది కూడా ఈరోజు మ్యాచ్లోనే 35,000 మంది అటెండ్ అయ్యారంట. చాలా గ్రేట్ కదా. సో ఇప్పుడైతే బ్రేక్ ఇచ్చారనమాట. మనమైతే ఇక్కడ రిఫ్రెష్మెంట్స్ ఉన్న దగ్గర చూపిస్తా ఉన్నా కదా ఇందాక వీడియోలో. సో ఇదే అనమాట. సో వాడేంటంటే ఒక థమ్సప్ ఆర్ కోకో కోలానో సంథింగ్ అది. సో దానికంటూ వాడు ఏదో ఓన్ బ్రాండింగ్ వేసుకున్నాడు. మామూలుగా అయితే 100 రూపీస్ అట. మాకు 2 కావాలని చెప్పాను. కానీ ఇక్కడ జరిగిన మ్యాజిక్ ఏంటంటే అక్కడ బోర్డు మీద 60 రూపీస్ అని ఉంది, కానీ వీడు 100 రూపీస్కి అమ్ముతున్నాడు. అదేంటి అలా అమ్ముతున్నారని గట్టిగా అడిగితే అప్పుడు ఓకే సార్ అని చెప్పి 60 రూపీస్కి ఇచ్చాడు అనమాట. సో ఇలాంటి మ్యాజిక్లు కూడా జరుగుతూ ఉంటాయి, జిమ్మిక్లు. సో మీరు అక్కడ ఉన్న బోర్డును ఫాలో అవ్వండి, వాళ్ళు చెప్పే రేట్లు కాదు. సో మనమైతే తీసుకుని మనం ఇక్కడైతే మన ప్లేస్కి వచ్చేసామన్నమాట. సో ఇదనమాట. సో మొత్తం అందరిని దాటుకుని లోపలికి అయితే వచ్చేసి గేమ్ స్టార్ట్ అవుతుంది. సో అదనమాట. ఇంకోటి ఏంటంటే ఈ స్టేడియంలో పైన గద్దలు కూడా తిరుగుతున్నాయి. అవి కిందకు వచ్చినప్పుడల్లా మ్యాచ్ డిలే అవుతుందన్నమాట. సో అది మేమైతే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న మూమెంట్ రానే వచ్చేసింది. జడేజా హాఫ్ సెంచరీ పూర్తి అయిపోయిందనమాట. సో ఫైనల్లీ నేను ఎప్పుడు టీవీలో చూడడము నెక్స్ట్ యాప్లో చూడడం లేదు, కానీ ఫస్ట్ టైం నేను రియల్గా జడేజా వర్డ్ సెలబ్రేషన్ అయితే చూశాను. ఆసమ్ అనమాట. జనాలందరూ అసలు ఫుల్ కూర్చున్నారు. ఎందుకంటే 49th రన్ నుంచి 50th రన్ రావడానికి మధ్యలో చాలా బాల్స్ ఆడారు. సో స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారనమాట జనాలందరూ. మేము కూడా చేసి జస్ట్ ఇప్పుడే కూర్చున్నాము. సో వీళ్ళు నా పక్కన వాళ్ళు అనమాట. ఆల్మోస్ట్ ఈరోజు మేము 103 ఓవర్స్ మ్యాచ్ చూశాక సో వీళ్ళు కూడా ఫ్రెండ్స్ అయిపోయారనమాట. సో అది. సో ఇంకోటి ఏంటంటే ఫ్యాన్స్ అందరూ అరుస్తుంటే ఆయన వెనక్కి తిరిగి మరీ ఆగండి అని చెప్తున్నాడు. సో ఇక్కడ వెనకాల నుంచి ఉన్నవాడి పేరు హట్లీ అనమాట. వాడు బాల్ వేసే వరకు కూడా బయట నుంచి ఉంటున్నాడు బౌండరీ బ్యాక్ సైడ్. వన్స్ బౌలింగ్ స్టార్ట్ చేసేటప్పుడు లోపలికి వెళ్తున్నాడు. ఆడేదో కుర్రాడు ఆడుకుంటున్నాడు అనుకుంటా. నెక్స్ట్ వీడైతే ఒక క్యాచ్ కూడా పట్టాడు. అమ్మ బాబు, వీడు మామూలుడు కాదు. వీడు బ్యాటింగ్ కూడా బాగా చేస్తాడంట. వీడు
అది మళ్ళీ బయటకు వచ్చేస్తున్నాడు, ఇక దండం పెడుతున్నాడు, హార్ట్ సింబల్స్ పెడుతున్నాడు అందరికి. అతని పేరు హట్లీ అయితే అందరూ అట్లీ అట్లీ అని పిలుస్తున్నారు. ఫోన్లో బాగానే వెనక్కి తిరిగి రెస్పాండ్ అవుతున్నాడు హార్ట్ సింబల్స్ అన్నీ పెట్టి. సో అయితే మనకి బిర్యానీ ఒకటి అవైలబుల్లో ఉంటుంది ఫుడ్ అంటే. సో అది తీసుకోవడానికి అయితే మేము వచ్చామన్నమాట. గేట్ నెంబర్ 4 నుంచి బయటకి ఎగ్జిట్కి వచ్చాక ఇక్కడ అయితే ఫుడ్ అయితే పెట్టారనమాట. సో 150 రూపీస్ అనమాట ఒక బిర్యానీ వచ్చి. సో మేము ఇద్దరు ఉన్నాం కాబట్టి 2 తీసుకున్నాము, 300 అయింది అనమాట. సో అంతా బాగానే ఉంది కదా. నాకు ఇక్కడ నచ్చింది ఒకే ఒకటి ఏంటంటే టాయిలెట్స్ పక్కన అమ్ముతున్నారు, అది ఒక్కటి లేకపోతే బాగుండు బయట అమ్ముతారు. మొత్తానికి అయితే లంచ్ బ్రేక్ అయితే వచ్చేసింది అనమాట. మేమైతే బయటకు వచ్చాము. బయటకు వచ్చి అక్కడ మేము లంచ్ అనేది అదే బిర్యానీ ఒకటి తీసుకున్నాం అనమాట. దీని కాస్ట్ వచ్చి అరౌండ్ 200కి అమ్ముతున్నారనమాట. సో బయట అయితే 200కి అమ్ముతున్నారు. మేము లోపలగా ఎక్కడైతే కుక్ చేస్తున్నారో అక్కడైతే 150 అనమాట. సో మేమైతే అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాము. అదే మన దగ్గరికి వచ్చి అమ్మితే అయితే 200 అట. సో బిర్యానీ అయితే బాగానే ఉంది, టేస్ట్ ఓకే. ఎందుకంటే వీళ్ళే ఓన్ తయారు చేశారనమాట, ఎటువంటి స్పాన్సర్షిప్ ఏం లేదు వీళ్ళకి. బయట లాస్ట్ టైం అయితే ఐపీఎల్లో అయితే మనకి ప్యారడైజ్ వచ్చిందనమాట బిర్యానీ అమ్మడానికి. ఓకే, ఇదైతే మరి ఇదిగో ఎండ అయితే స్టార్ట్ అయింది ఫుల్గా. సో ఇదిగో ఓ పక్క ఎండ స్టార్ట్ అయింది, ఓ పక్క లైట్లు కూడా వేశారు వీళ్ళు. మొత్తం స్టేడియం మొత్తం లైట్స్ అయితే వేశారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇదిగో ఎండకి అయితే అందరు కర్చీఫ్లు పెట్టేసుకున్నారు. అక్కడ నేను చూపిస్తున్నా కదా అవన్నీ స్కూల్స్ అనమాట. చాలామంది ఈరోజు మేము వెళ్ళింది 26th జనవరి కాబట్టి సో స్కూల్స్లో ఉన్న స్కూల్ పిల్లలకి, నెక్స్ట్ అలాగే ఆర్మీ, డిఫెన్స్, నేవీ వీళ్ళందరికీ కొన్ని సపరేట్ కేటగిరీ లాగా వాళ్ళకి ఫ్రీ సీట్స్, ఫ్రీ టికెట్స్ ఇచ్చారట. సో అదనమాట మ్యాటర్. సో మనమైతే ఇంకో బిర్యానీ అయితే తినేసాము. నెక్స్ట్ ఇంకో మ్యాచ్ ఆల్మోస్ట్ 100 ఓవర్లకి అయిపోయింది. సో ఇంకొక 3 అవర్స్లో మ్యాచ్ అయిపోతుంది అనమాట. సో మనమైతే కూలింగ్ గ్లాసెస్, క్యాప్ ఈ 2 మస్ట్ అండ్ షుడ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫారినర్స్ అయితే ఫోటోలు పిచ్చిగా దిగేస్తున్నారు, పైన ఫుల్ రష్ అయిపోయింది. ఇతనేమో మన ఇండియన్ టెస్ట్ టీమ్ ఫీల్డింగ్ కోచ్ అనమాట. ఆయన వచ్చి ఇక్కడ స్కూల్ పిల్లలతో ఫోటోలు దిగుతున్నాడు అనమాట బ్రేక్ టైంలో. ఆయన పేరు టీ దిలీప్, మీకు చాలామందికి తెలిసే ఉండొచ్చు. సో ఇది ఫస్ట్ మార్నింగ్ రాగానే అబ్బో టెస్ట్ మ్యాచ్ అంటే చాలాసేపు జిడ్డు ఆడతారు, స్లో ఉంటుంది అనుకున్నాం. కానీ ఒకసారి వచ్చాక ఇక్కడ అయితే మాకైతే ఫుల్ టైం పాస్ అయింది. చాలా బాగా ఆడారు, 1 or 3 అవర్స్ ఆడారు. ఈ టైంలో అక్షర్ పటేల్ లాస్ట్ బాల్ 6-4 కొట్టాడనమాట. ఇంగ్లాండ్ మ్యాచ్కి వచ్చి స్టోక్స్ని పిలవకపోతే ఎలా? ముఖ్యంగా క్రికెటర్స్ అందరికీ, అందులోనూ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అందరికీ బెన్ స్టోక్స్ అంటే అదొక ట్రెండ్ అయిపోయింది. బెన్ స్టోక్స్ అంటే ఏంటో మీకు తెలుసు కదా. ఓకే, ఫైనల్లీ మ్యాచ్ అయితే అయిపోయింది. మేమైతే బయటకు వచ్చేసాము స్టేడియం బయటకి. క్రౌడ్ అయితే బీభత్సంగా ఉన్నారు. అసలు ఫోన్ సిగ్నల్స్ అయితే అస్సలు పని చేయట్లేదు. ఇగో దారంట ఫారినర్స్తో అదే ఇంగ్లాండ్ నుంచి వచ్చారట, వాళ్ళు ఓన్లీ మ్యాచ్ చూడడానికి. వాళ్ళతో ఫుల్ ఫోటోలు, వీడియోలు తీసుకుంటున్నారు. ఇదిగో మన పక్కన ఒక అతను ఆ స్మైల్ చూడండి. అసలు వాళ్ళు భలే ఎంజాయ్ చేస్తారబ్బా మన కంట్రీ వచ్చి. సో అదనమాట, మొత్తానికి మ్యాచ్ అయితే అయిపోయింది. ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. నెక్స్ట్ ఇప్పుడు రేపుడు మ్యాచ్కి కూడా అప్పుడే జెర్సీలు అన్నీ అమ్మేస్తున్నారు. అసలు వాళ్ళైతే అసలు ఎక్కడ తగ్గట్లేదు. ఏ జెర్సీ అయినా 200 అమ్ముతున్నారు. బై లక్ ఏదో మాకైతే 150కి వచ్చేసింది. ఓకే, మేమైతే ఇప్పుడు రిటర్న్ అయిపోతున్నాము. సో నేనైతే మెట్రోకి వచ్చేసాను. అయితే ఒక గొప్ప డౌట్ వచ్చింది, ఫారినర్స్కి కూడా సేమ్ టికెట్ ప్రైస్ ఉంటుందా లేకపోతే ఎక్కువ ఉంటుందా అంటే లేదు, అందరికి ఒకటే ఉంటుందంట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.